నేను దాదాపు 12.5 kg అనేది తగ్గాను. స్టైలిష్గా ఉండాలని చెప్పేసి అలా ఒక్కొక్క డబ్బా అలా పేర్చుకొని పెట్టుకున్నాను అనమాట. బట్ ఒక్కొక్క డబ్బా తీయడానికి కొంచెం ఎంతో పెద్ద జ్వరానికి ఇంత టాబ్లెట్ వేసుకుంటే మనకు జ్వరం తగ్గిపోదు. అన్నీ వేస్తాను కదా, మీతో మాడుతామని మర్చిపోయానా? ముచ్చట తగ్గించి పని చేయి శ్రీవాణి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. చాలా తగ్గావు అంటే నాకు ఒకలాంటి ఆనందం వచ్చేస్తుంది అనమాట. అబ్బా అక్క, ఈ చట్నీ మళ్ళీ మళ్ళీ ఇవ్వా? డైట్లో నిజంగా చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. నాందేని వండుకునేదాన్ని కాదు, ఏది పడుతుంది అన్నట్టుగా అలా గడిపేసేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. హలో అండి, వెల్కమ్ టు మాడమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, చాలా మందికి తెలుసు నేను కొన్ని నెలలుగా మన స్పార్కిల్ వాళ్ళ దగ్గర డైట్ తీసుకుంటున్నానని. సో వెనీలా గారు చెప్పినటువంటి డైట్ ద్వారా నేను దాదాపు 12.5 kg అనేది తగ్గాను. మేబీ మీకు కనిపించకపోవచ్చు, బట్ బయట మాత్రం నేను చాలా తగ్గానని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఇంచ్ లాస్ బాగా అయ్యాను అనమాట. ఇదే డ్రెస్తో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, అది కరెక్ట్ ఫిట్టింగ్గా ఉండేది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, వెరీ లూజ్. నాకు ఇదైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతకుముందు నేను ఒకటి కంప్లీట్గా అంటే డే మొత్తం నేను ఏ ఫుడ్ తీసుకుంటాను ఏంటి అనేది ఒక వీడియో అనేది చేశాను. దానికి చాలామంది ఏం చెప్పారంటే, ఇంకొక డైట్ కూడా ఏదైనా చెప్పండి, ఇంకొక రెసిపీస్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీళ్ళ అక్కని అడిగాను అనమాట, అక్క ఇంకొక డైట్ రెసిపీ చెప్పరా, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఒక వీడియో చేస్తాను నేను అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి డైట్, ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ అది, నేను అలా రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యి తీసుకుంటున్నాను కాబట్టి. సో పర్మిషన్ తీసుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి నేను ఆ పర్మిషన్ తీసుకున్నాను. నో ప్రాబ్లం, నేను కూడా చాలా టిప్స్ ఇస్తూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో డెఫినెట్గా ఇది కూడా నువ్వు వీడియో చేయి పర్వాలేదు అని చెప్పేసి వినీలక్క చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అక్క. కాబట్టి ఈరోజు నాకు వచ్చినటువంటి డైట్ ఏదైతే ఉందో డే డైట్ మొత్తం కూడా నేను ఈరోజు మీకు వీడియో చేసి చూపించబోతున్నాను. సో మార్నింగ్ అనేది లేచిన వెంటనే టీ కాఫీ తాగే వాళ్ళు టీ కాఫీ తాగొచ్చు, లేదు అంటే కనుక చియా సీడ్స్ అండ్ అలాగే కొంచెం పసుపు నిమ్మకాయ వేసి వామ్ వాటర్లో తీసుకోమని చెప్తారు. సో ఈరోజు నేను టీ కాఫీ పక్కన పెట్టి చియా సీడ్స్లో కొంచెం లెమన్ పసుపు వేసుకొని తాగాను అనమాట వామ్ వాటర్లో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చింది నా బర్త్డే కాబట్టి ఇంకొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట, అంతే. అంటే నార్మల్గా ఏంటంటే అక్క చెప్తూ ఉంటారు, అదేంటి 3 liters వాటర్ కంపల్సరీ తాగాలి, కంపల్సరీ 8 hours స్లీప్ లేదా 7 hours స్లీప్ అని. అవన్నీ నేను కొంచెం బిస్కెట్లు వేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ టైమింగ్స్ అనేది మాకు కొంచెం సెట్ అవ్వలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే శ్రావణ శుక్రవారం నుంచి బ్యాక్ టు బ్యాక్ షూట్లు, ఫంక్షన్లు, హడావిళ్ళు, మా ఆయన బర్త్డేలు, మిగతా పార్టీస్కి వెళ్ళడం, మిగతా ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇదే సరిపోయింది. అయినా సరే అవన్నీ దాటుకుంటూ అలా మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది నాకు హ్యాపీగా ఉండింది. సో ఓకే, సో ఈరోజు మార్నింగ్ అది అయిపోయింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని అంటాను నా లాంగ్వేజ్లో. సో మార్నింగ్ ఒకటి జ్యూస్ ఇచ్చారనమాట, ఆ జ్యూస్ కాంబినేషన్ ఏంటనేది మీకు కూడా వినిపిస్తాను, రండి. మార్నింగ్ టీ కాఫీ తాగేవాళ్ళు టీ కాఫీ లేదా గ్రీన్ టీ, ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని లెమన్ పిండుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక గ్లాస్ వామ్ వాటర్లో తీసుకోండి. అండ్ కీరా, అవకాడో, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని సొరకాయ ముక్కలు, ఇవన్నీ వేసి ఒక బాదాం, ఒక పిస్తా, వాల్నట్ ఒక 2 to 3 inches ఉండాలి. అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ముందు అది పేస్ట్ అయిన తర్వాత ఎక్కువ వాటర్ పోసి బ్లెండ్ చేయండి. దాన్ని వడగట్టి నిమ్మకాయ పిండుకొని ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ వీట్ గ్రాస్ కానీ మునగాకు పౌడర్, డ్రై మునగాకు పౌడర్ కానీ వేసుకొని లెమన్ పిండుకొని ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ 9 o'clockకి. అది మార్నింగ్ 9 o'clock జ్యూస్ వచ్చేసి ఇదిగోండి, చెప్పారు కదా ఎంత డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు. వడగట్టుకోమని చెప్తారు, కొన్ని వాటర్ వేసి బ్లెండ్ చేసుకోమని చెప్తారు. వెరీ నైస్. సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ రెడీ చేసుకున్నాం, రండి. నా డైట్కి సంబంధించినవి కావాల్సినవి అన్నీ కూడా నేను కొంచెం అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ బాక్సెస్ నేను లాస్ట్ టైం ఒక వెరైటీ తీసుకున్నానండి, ఈసారి మళ్ళీ ఇంకొంచెం ఈజీగా ఉండేది ఒకటి తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. నాకు ఇది నచ్చింది. అండ్ ఇదేంటంటే సపరేషన్ ఉంది, అండ్ అలాగే దేని స్పూన్ దానికి సపరేట్గా ఉందన్నమాట. ర్యాక్స్ కూడా సపరేట్గా ఉన్నాయి చూడండి, స్పూన్స్ వేసేవి.
అంటే ఇందులో అందులో మిక్స్ అవ్వకుండా. మేబీ ఇది యూస్ఫుల్గా ఉండొచ్చు అని చూపిస్తున్నాను. నాకైతే ఇలా ఆర్గనైజింగ్కి నాకు హ్యాపీగా అనిపించింది. అంటే ఇది వేరే స్పూన్ లేకున్నా పర్లేదు, బట్ పొళ్ళు లాంటివి వేసుకున్నప్పుడు మిక్స్ అవ్వకుండా ఉండాలంటే ఇలా బాగుంది. నాకు అన్నీ ఒకే దాంట్లో. ఇంతకుముందు ఏంటంటే కొంచెం నీట్గా స్టైలిష్గా ఉండాలని చెప్పేసి అలా ఒక్కొక్క డబ్బా అలా పేర్చుకొని పెట్టుకున్నాను అనమాట. బట్ ఒక్కొక్క డబ్బా తీయడానికి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అనిపించింది. అండ్ ఆన్లైన్లో చూస్తే ఇది బాగా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నా. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది డబ్బాలు బాగున్నాయి కదా ఆర్గనైజింగ్వి. అంటే ఈజీగా నాకు ఎన్ని 4, 4, 8, 9, 10, 11, 12, 12 ఐటమ్లు అనేది నాకు చక్కగా 3 డబ్బాల్లో వచ్చేసింది. బాగా అనిపించింది నాకు ఇది. సో నార్మల్గా ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటే కనుక ఇది మంచిది కాదు, బట్ నాకు ఇదంతా కూడా నాకు 1 మంత్లో ఫినిష్ అయిపోద్ది. 1 మంత్ డైట్లో ఇవి కంప్లీట్ అయిపోతాయి. సో డైలీ 2 ఒక్కొక్కటి కొంచెం అలా ఇస్తారనమాట. కరెక్ట్గా నాకు ఆ 30 రోజులకి సరిపోద్ది. ఎస్, ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. ఇంకేం కావాలి? సో ఇవన్నీ వచ్చేసాయి. అవకాడో, కీరా, సోరకాయ తీసుకొని వస్తాను ఉండండి. వీట్ గ్రాస్, లెమన్, అవకాడో, కీరా అండ్ సోరకాయ. సో ఇవన్నీ ఐటమ్స్ కలిపి నాకు ఇప్పుడు ఒక 200 ml జ్యూస్ అనమాట. 200 ml కన్నా కొంచెం ఇంత, లేదంటే వడగట్టుకొని తీసుకోమన్నారు. సో చాలామంది అంటారు ఇంతే జ్యూస్ తాగి ఎక్కడ సరిపోద్ది మీకు అని చెప్పి. ఇన్ని హెల్తీ ఐటమ్స్ కలిపి మనం ఇంత తీసుకుంటే సరిపోదా? ఎంతో పెద్ద జ్వరానికి ఇంత టాబ్లెట్ తీసుకుంటే మనకు జ్వరం తగ్గిపోదు. అర్థమైంది. తగ్గిపోద్దా లేదా? సో మనం కూడా అలాగే ఫిట్గా ఉండడానికి ఇంత జ్యూస్ ఇన్ని ఐటమ్స్తో సూపర్, చాలు, సరిపోతుంది. ఎస్, ఇప్పుడు మిక్స్ చేద్దాం. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని సొరకాయ ముక్కలు, ఓకే, అన్నీ వేసి ఒక బాదాం, ఒక పిస్తా, వాల్నట్ ఒక 2 to 3 inches ఉండాలి. అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ముందు అది పేస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఎక్కువ వాటర్ పోసి బ్లెండ్ చేయండి. దాన్ని వడగట్టి నిమ్మకాయ పిండుకొని ఒక స్పూన్. సో కొన్ని కీరా ముక్కలు, కొంచెం అవకాడో, కొంచెం సోరకాయ. సో ఇందులో అవి యాడ్ చేద్దాం. సో తొక్క తీయకుండానే అంటారు కాబట్టి నెక్స్ట్ కొంచెం సొరకాయ, నెక్స్ట్ అవకాడో. సో ఇవన్నీ ఏం చేస్తారు శ్రీవాణి గారు అంటే, ఇవన్నీ ఇలాగే నేను జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో 2 daysకి ఒకసారి అనేది మనకి డైట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తర్వాత బాక్స్లో పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఏవి కూడా వేస్ట్ అవ్వవు. కీరాలు ఉత్తగానే తినేయచ్చు మన ఇంట్లో వాళ్ళు. సోరకాయ చక్కగా సాంబార్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఏదైనా సలాడ్లో వేసుకున్నా, జ్యూస్ చేసుకున్నా బాగుంటుంది. సో నాకైతే మా ఇంట్లో మా పాప ఉంది, మా ఆయన ఉన్నారు కాబట్టి మిగతా ఎన్నాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. హెల్తీగా అట్లీస్ట్ అంత డైట్ వాళ్ళు మెయింటైన్ చేయకపోయినా అట్లీస్ట్ ఇవైతే తింటారుగా హెల్తీగా. ఎస్, కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను వెనీలా గారు చెప్పినట్టుగా. ఎస్, అవకాడో, కీరా అండ్ అలాగే సొరకాయ ముక్కలు, వాల్నట్, వాటర్ మెలన్ సీడ్స్, ఒక బాదాం, ఒక పిస్తా, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మొత్తం జ్యూస్ అయిన తర్వాత నిమ్మకాయ అండ్ అలాగే వీట్ గ్రాస్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే డెఫినెట్గా మనం టీం వాళ్ళకి పంపించాలన్నమాట. అన్ని చెక్ చేస్తారు. మెయిన్ ఏంటంటే జ్యూస్ తాగేయటం ఈజీ, ఈ అరేంజ్ చేసుకునే ప్రాసెస్ ఉంది చూడండి, అది మాత్రం మనం బద్దకిస్తామేమో అని నాకు తెలిసి వాళ్ళు ఫోటో అడుగుతారు అనుకుంటా. అంతేనా? ఎందుకంటే ఇవన్నీ పెట్టి ఏముంది, గ్రైండర్లో వేసి టక్మని అలా గ్రైండ్ చేసి తాగేస్తే అయిపోద్దిగా. ఇవన్నీ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఓపికతో ఇంట్రెస్ట్తో చేస్తే హెల్త్ బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. ఏమంటారు? సో ఇలా నేను ఫోటో అయితే తీసాను, ఇప్పుడు మన టీం వాళ్ళకి పంపించేస్తాను. డన్ డన్. సో ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం, జ్యూస్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే చాలామంది చిన్న గ్రైండర్ గురించి నన్ను అడిగారు. సో ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మేబీ మీరు ఏ స్టీల్ షాప్ దగ్గరికి వెళ్ళి, ఇగో ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళినా దొరుకుతుంది. కావాలంటే ఇదిగోండి, ఇది ఇలా పెడతాను, ఒక ఫోటో తీసుకోండి, డైరెక్ట్గా అప్లోడ్ చేసి ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. తెలుసు కదా? ఇదిగోండి, ఇంకొంచెం డీటెయిల్గా పెడతాను. కొంచెం దాని క్లోజ్కి వచ్చేసి చాలామంది అడిగారు లాస్ట్ టైం ఇది ఎక్కడ తీసుకున్నారని. అండ్ ఇది చాలా పాతది, చాలా ప్లేసుల్లో దొరుకుతాయి ఇవి. అంటే అడిగిన వాళ్ళకి మాత్రమేనండో ఇది కూడా చూపిస్తారా అని చెప్పేసి మీరు ఎవరు నన్ను అనకండి. కొంతమంది నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగారు అనమాట, అందుకని.
ఎస్, ముందు పేస్ట్లా చేసుకోమన్నారని కాబట్టి ఇది కూడా చక్కగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకొని చూడ్డానికి కలర్ అయితే బాగుంది, మంచి మిల్క్ షేక్ లాగా. ఎస్, ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది వడగట్టుకుందాం. అన్నీ వేసాను కదా, మీతో మాడితే ఉన్న మర్చిపోయానా? ఏమో సార్ నాకు కనబడదు. సో జ్యూస్లో కొంచెం లెమన్ డ్రాప్స్ అండ్ ఒక స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్, కావాలంటే మునగాకు పౌడర్ కూడా వాడమన్నారు. నాకు వీటన్నిటిలో నచ్చంది ఒకటే ఒకటి, ఈ వీట్ గ్రాస్. మిగతా అన్నీ బాగుంటాయి. మామూలుగా తాగమంటే మనం తాగుతామా? ఇలా ఇస్తే తప్ప మనం తాగము. ఇది ఒక్కటి వెనీలా అక్కని అడిగి ఇది ఒక్కటి మార్చండి అని అడుగుదాం అనుకున్నా, కానీ వద్దులే ఇది మనకే మంచిది కదా తాగితే అని చెప్పి కామైపోయా. పాపం ఎప్పుడన్నా ఏదన్నా ఇది వద్దు, ఇది మాకు పడదు, ఇది నచ్చట్లేదు అంటే దాని తగ్గట్టుగా కూడా టీం వాళ్ళు చక్క వేరేది కూడా పంపిస్తూ ఉంటారు. సో దానికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎస్, నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇదిగోండి ఇలా నీట్గా ఇలా మిక్స్ అయిపోయింది. పదండి తాగుదాం. వర్షాకాలం భలే ఉంటుంది కదా. మా పై వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకుంటా, వర్క్ చేయిస్తూ ఉన్నారు. సౌండ్లు డొర్ర 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 వస్తానే ఉన్నాయి. అంటే మేము కొనుక్కున్నప్పుడు చేసినప్పుడు మిగతా వాళ్ళకి కొంచెం అలాగే ఉండుంటుందిగా. పాప కాలేజ్కి వెళ్ళిపోయింది, మా ఆయన బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇలా. కాబట్టి మీకే చియర్స్, హెల్దీ చియర్స్. కలిపేటప్పుడు ఏవేమో అనుకుంటాం, కానీ తాగి వచ్చి హ్యాపీగానే ఉంది. ఎన్ని రకాల సీడ్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్. నిమ్మకాయ, అదే మనమైతే ఇలాంటి వాటిలో 2 స్పూన్ల పంచదార, అలా కొన్ని పాలు, అవన్నీ పోసుకొని మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగేస్తామే. అయ్యో పడిపోయాడు. టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. నవ్వుతున్నాడు కెమెరాలో క్యాప్చర్ చేస్తే. మరి ఎప్పుడు రోజు వీడియో చేసి ఆంటీ మీరు నన్ను చూపించారా అని అడుగుతాడేమో. పదండి లోపల కూర్చుంది, బయట సౌండ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ టైం అనమాట. లంచ్ టైం అంటే మధ్యాహ్నం 12:30 గంట కొట్టినట్టు 12:30కో 1 గంటలకో 1:30కో కాదండోయ్, కరెక్ట్గా 11 o'clockకి లంచ్ చేయమని చెప్పేసి అంటారు. బట్ నేను అంత సిన్సియర్ స్టూడెంట్ అయితే కాదు, ఎందుకంటే బయట ఉంటే కనుక షూట్స్లో ఉన్నా సరే బయట ఎక్కడ ఉన్నా సరే ఎగ్జాక్ట్ ఆ టైం కుదరదు. 11 to 12 లోపు నేను తీసుకోవడానికి ప్రయత్నించేస్తాను అనమాట, టకటకమని ఫాస్ట్గా తినేయడం లాంటిది. సో ఇప్పుడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి టైం టు టైమే తింటాను, అంటే ప్రాపర్గా మెయింటైన్ చేస్తానన్నమాట. ఈ గ్యాప్లో నేను 1/2 లీటర్ పైన వాటర్ తాగేశాను. ఎస్, సో ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ ఏంటి అంటే గ్రీన్ పెసలు రాత్రి నానేసేసి చియా సీడ్స్ అండ్ అయ్యా నేను ఇందాక చియా సీడ్స్ మర్చిపోయాను వేసుకోవటం. నేను అదే అనుకుంటా, మీతో మాట్లాడుతూ ఏం మర్చిపోయాను అబ్బా అంటే చియా సీడ్స్ వేసుకోవడం మర్చిపోయా. ఆహా మంచిదాన్ని, ఏంటంటే నేను చియా సీడ్స్ నానబెట్టి కూడా పెట్టుకున్నాను మార్నింగ్ జ్యూస్లో తాగేది. ఓ నో, సారీ వినీలా అక్క, సారీ వీడియో చేస్తూ మర్చిపోయా. 11 o'clockకి పెసరట్టు గ్రీన్ పెసలు రాత్రి నానేసేసి అల్లము, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వాము, సోంపు 3 వేయాలి, ఒక్కొక్క స్పూను వేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసేయండి. ఇది దోశ పల్చగా ఉండాలి. లోపల ఆనియన్స్ చూడండి ఎన్ని పెట్టున్నారో, అలా అన్ని ఆనియన్స్ పెట్టి కొబ్బరి చట్నీతో తినండి. కొబ్బరి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఒక 3 వేళ్ళ వెడల్పు అండ్ 2 ఇంచుల సైజు ఉండే పన్నీరు జస్ట్ టోస్ట్ చేసి గ్రేట్ చేసి మిక్సీ జార్లో వేసేసేయండి. వేసేసి సాల్ట్, కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసేయండి. పన్నీర్ని జస్ట్ రోస్ట్ చేసి గ్రేట్ చేసి దోశలు, 2 దోశలు అంటే పెసరట్లు,
పెసరట్టు సన్నగా ఉండాలి, లోపల ఆనియన్స్ చూడండి ఎక్కువ ఉన్నాయి, అలా కనిపించేలాగా నాకు పిక్చర్ పంపించి తీసుకోండి. ఇది 11 o'clockకి అండ్ మళ్ళీ 7 o'clockకి. ఐ రిపీట్ ద టైమింగ్ 11 and 7. 3 o'clockకి ఒక 6 డ్రై. ఓకే, 3 o'clockది మళ్ళీ చూపిస్తాను. సో ఫోటో కూడా ఇలా పంపిస్తారనమాట. అందుకని చెప్పేసి ఇలా ఉంది చూడండి, ఇలా తినండి అంటూ ఉంటారు. సో ఆనియన్స్ ఎక్కువ, పెసరట్టు అలా. సో పెసరపిండి అనేది నేను ఆల్రెడీ రుబ్బి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అది నానడానికి చాలా ఈజీ, ఒక 4 గంటలు సరిపోతుంది. అండ్ అలాగే అందులో అల్లం, వాము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ చట్నీల విషయానికి వస్తే నాకు వెనీలా అక్క వాళ్ళ చట్నీలు నిజంగా చాలా ఇష్టం అబ్బా, చాలా టేస్టీగా ఉంటాయి. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నాను, మెంట్ చట్నీ అని ఒకటి చెప్తారు. ఈసారి ఏంటంటే కొబ్బరి పన్నీర్ చట్నీ అంట. కొబ్బరి పన్నీర్ కాంబినేషన్ చట్నీ నాకు నిజంగా తెలీదు, నేను ఎక్కడా వినలేదు. మేబీ తెలిసిన వాళ్ళు ఉండుండొచ్చు, బట్ నాకైతే తెలీదు పర్సనల్గా. సో ఆ కాంబినేషన్ చట్నీ నేను ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇన్ని రోజుల్లో నాకు ఈ చట్నీ అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. సో అది నేను మీకు చేసి చూపించేస్తాను, చూడండి. ఎస్, పెసరపిండి అయితే నేను ఆల్రెడీ రుబ్బి అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో పల్చటి దోశలు కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే మిక్స్ చేస్తున్నాను. పెసరట్లు అయితే మా ఆయనకు చాలా బాగా ఇష్టం అనమాట, అందుకే పిండి కొంచెం ఎక్కువగానే రుబ్బి పెట్టేసా. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్ వేసేసి తినేస్తారు. పెసరట్టు ఫ్యాన్. ఎస్, నాకు ఇంతకుముందు అయితే నేను దోశలు మా ఇంట్లో ప్రతిరోజు దోశ పిండి ఉండేది. నాకు దోశలు అంటేనే చాలా ఇష్టం అనమాట. మా ఆయనకేమో పెసరట్టు ఇష్టం, నాకేమో పెసరట్టు పెద్ద నేను తినేదాన్ని కాదు. అంటే బేసికల్గా నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ కాబట్టి పెసరట్టు నాకు పెద్దగా అలవాట్లేదు. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువగా పెసరట్టు తింటారు కదా. సో మా అత్తమ్మ రెగ్యులర్గా చేయడం అలా చూసి అంటే అప్పుడప్పుడు తినేదాన్ని. బట్ ఇంకా పెసర్లు అనేది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఇంకా చెప్పేవరకు ఇంకా అవే తింటున్నాం అనమాట. అండ్ లిస్ట్లో కూడా చక్కగా ఇదే వచ్చింది కాబట్టి ఇంకా అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు నచ్చడం మొదలైంది. ఎస్, పెసరపిండి రెడీగా ఉంది. ముచ్చట తగ్గించి పని చేయి శ్రీవాణి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. చేసేస్తున్నా. సో మీకు టైం వేస్ట్ చేయకుండా నేను ఆల్రెడీ ఇదిగోండి కొబ్బరి తీసి పెట్టుకున్నాను, పిండి రుబ్బి పెట్టేసుకున్నాను. దాని తర్వాత పన్నీర్ కొంచెం ఏంటంటే అలా కొంచెం టోస్ట్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోమన్నారు. ఆలోపు చట్నీకి కావాల్సినటువంటి నేను కొంచెం చింతపండు, దాని తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసేస్తాను. మీకు కూడా ఇది కొత్తగా ఉంది కదా, నాకు కూడా చాలా కొత్తగా ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సాయంత్రానికి కూడా నాకు ఇదే కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటా. పంకిన్ సీడ్స్ ఇది పొద్దున సాయంత్రం 2 టైమ్స్కి సరిపోతుంది నాకు. ఎస్, కొంచెం ఆలివ్ ఆయిల్, మీరు ఈ కాంబినేషన్ ఎక్కడన్నా విన్నారా? నాకైతే పన్నీర్ కొబ్బరి, అవును పన్నీర్ కర్రీలు వేసినప్పుడు కొబ్బరి గ్రేవీలు వేస్తారా అంటే అంత రకమైన వంటకాలు అయితే నాకు రావు, కానీ ఇదైతే కొత్తగా బాగుందబ్బా. అంటే మెయిన్ ఏంటంటే డైట్ అనగానే అబ్బా డైట్ చేయాలా అని కొంచెం బతికిచ్చే వాళ్ళకి ఇవి రెసిపీస్ అనేవి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. అంటే వంట చేసుకునే ఇంట్రెస్ట్, కొత్త టేస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదైతే కొత్తగా బాగుంది. నాకైతే ఇది కాంబినేషన్ అదేంటి పొద్దున్నే విన్న వెంటనే అరే ఇది డిఫరెంట్గా ఉంది, బాగుంది అనుకున్నాను నేను. మేబీ ఇది ఇలా పచ్చివాసన పోవడానికేమో, చూద్దాం. నేను ఇప్పటివరకు ఇది టేస్ట్ చేయలేదు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. అబ్బా మింట్ చట్నీ కూడా ఈసారి నేను వెనిలా అక్కని అడిగి చేస్తాను. నిజంగా మింట్ చట్నీ నాకు భలే ఇష్టం, చాలా బాగుంటుంది. చక్క ఇడ్లీకి, దోశకి వీటన్నిటికి ఇస్తారు. ఇక్కడ బాగుంది ఏంటంటే చక్క ఇంత బ్రౌన్ రైస్ ఉంటుంది, ఇడ్లీలు ఉంటాయి, దోశలు ఉంటాయి, డైట్లో హ్యాపీగా ఉంటుంది అబ్బా. ఎస్, లైట్గా టోస్ట్ చేస్తాను కాబట్టి ఇది గ్రైండ్ చేయడానికి రెడీగా ఉంది. ముక్కలు చిన్న కోసేసాను. అండ్ అలాగే కొంచెం చింతపండు వేయమన్నారు, సో కొంచెం చింతపండు, దాని తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. పన్నీర్ని గ్రైండ్ చేయడం అనేది నాకు ఐడియా లేదు, యాక్చువల్ చక్కగా గ్రైండ్ చేయమన్నారు. నేను ఒక్కదాన్నిగా తినేది, ఇలా పిసికేస్తాను. ఈసారి రావాలి మా ఆయన టేస్ట్ ఇవ్వే అని.
ఇదిగోండి, ఆవిడ ఎంత చక్కగా పద్ధతిగా చెప్తే మనమేమో టడా టడా. ఎస్, అప్పుడు పద్దాక చేయగలుగుతున్నాను అనుకోద్దు, మరి ఇంత పిసికే కూడా చేయగలకపోతే బాగోదు. ఇందులో కొంచెం సాల్ట్, సాల్ట్ కొంచెం తక్కువే వాడాలి. అంటే ఇంతకుముందు తినేటంత ఉప్పు కారాలు అవన్నీ కట్టు, ఎంత తినాలో అంతే తినాలి. కొన్ని వాటర్ వేసి ముందు బ్లెండ్ చేసుకుందాం. స్విచ్ ఆన్ చేయకపోతే ఎందుకు తిరుగుద్ది, నాకు అలవాటే. ఎస్, నాకు ఎందుకో దీన్ని ఆపేసి మరి అర్జెంటుగా టేస్ట్ చేయాలని ఉంది. ఏంటి ఇంత కమ్మగా ఉంది వాసన. ఏ వావ్, వెరీ టేస్టీయా. అరే భలే ఉందే. డెఫినెట్గా చట్నీ ట్రై చేయండి. డైట్ అని కాదు బాబోయ్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. భలే బాగుంది. అబ్బా, ఉత్తది కూడా తినేయచ్చు, ఇంత టేస్టీగా ఉంది. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. సీరియస్లీ దిస్ ఇస్ వెరీ టేస్టీ. అక్క చట్నీలు మాత్రం అదిరిపోయాయి. నేను మర్చిపోయాను, నాకు లాస్ట్ టైం కొన్ని కమెంట్స్ వచ్చాయి, దీనికోసం ఇన్ని చేసుకొని తిని డైట్ చేసే బదులు తిండి కొంచెం తగ్గించండి సరిపోద్ది, దాని తర్వాత నేను ఇలా తిని తగ్గిపోయాను. సో అలా అన్నారు, కానీ మేబీ అది మీకు వర్కౌట్ అయిందేమో. నేను ఇంతకుముందు చాలా చేశాను, కానీ దానివల్ల నాకు హెయిర్ లాస్ కానివ్వండి, ఎందుకు ఒక సంవత్సరం క్రితం నా వీడియోలు కనుక చూస్తే నా ఫేస్ అంతా పింపుల్స్తో కానివ్వండి, కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలా అంతా ఉండిందనమాట. అవి ఏవి నాకు వర్కౌట్ అవ్వాల. దీనివల్ల ఏంటంటే ఇదిగోండి, నా స్కిన్ క్లియర్గా ఉంది, మంచి ఇంచ్ లాస్ అవుతున్నాను, దాని తర్వాత హెయిర్ లాస్ లేదు, హెయిర్ కూడా బాగుంది. అవును, మరి బాడీకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది వాళ్ళు చెప్తేనే కదా తెలుస్తుంది. మనది మనం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి. అలా తెలిసి చేసుకునేదాన్ని అయితే ఇంత లావ్ ఎందుకు అవుతా? అది కూడా ఈ ప్రొఫెషన్లో ఉండి, యాక్టింగ్ ఫీల్డ్లో ఉండి, ఎవరైనా అందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇలా ఉండాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి. నాకు మాత్రం ఇది నచ్చింది, నేను చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. పక్కా గ్యారంటీగా చెప్తాను, నన్ను నమ్మే వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా తగ్గాలి, కొంచెం హెల్తీగా ఉండాలి, ఇంకొంచెం మనం మెయింటైన్ చేసుకోవాలి బాడీని, అయ్యో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇమీడియట్గా వెయిట్ లాస్ అవ్వమన్నారు వేరే డాక్టర్స్ అంటే కనుక వినీలా గారిని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. ఇది మాత్రం హార్ట్ఫుల్గా ఇస్తున్నటువంటి సజెషన్. లేదంటే ఇన్ని నెలలుగా నేను అసోసియేట్ అయ్యి ఉండడం అనేది నిజంగా కష్టమే. ఇంతకుముందు చాలా చేశాను, కానీ ఇమీడియట్గా వదిలేసా. బట్ ఇక్కడ చూడండి, చాలా మంత్స్ నుంచి నేను చేస్తూ ఉన్నాను ఇక్కడే. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోమన్నారు కాబట్టి, అమ్మో చాలా ఉల్లిపాయలు ఉన్నాయి. మనం ఘీ అన్న యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు. పెసరట్టు అనేది ఘీతోనే బాగుంటుందని చెప్పేసి మా వారు కూడా అన్నారు కాబట్టి నేను ఘీ వాడతాను. అది కూడా లైట్గా ఇలా స్పూన్ తీసి ఇలా ఉంచేసిన తర్వాత లాస్ట్ మిగిలినటువంటి చుక్కలు ఉంటాయి చూడండి, అంత మాత్రమే అలా వేసి వేయనట్టు దాన్ని అలా దులుపుతూ ఉంటాను. అదనమాట విషయం. అండ్ ఇంకోటి, నేను అంటే చాలా రోజుల నుంచి మంత్ అంతా కూడా బయట ఎక్కువగా చాలా మందిని కలుస్తున్నాను. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడం, పార్టీస్కి వెళ్ళడం, ఇంట్లో పూజలు, వ్రతాలు, ఈవెన్ మన ఈటీవీ యానివర్సరీ, జీ తెలుగు వాళ్ళు ఇలా వెళ్తుంటే అందరూ కూడా చూసి చాలా తగ్గావు అంటే నాకు ఒకలాంటి ఆనందం వచ్చేస్తుంది అనమాట. అంటే నేను అన్నాను, స్క్రీన్లో కనిపించలేదు అంటే, స్క్రీన్లో నువ్వు కనిపించలేదు కానీ బయట మాత్రం చాలా తగ్గి కనిపిస్తున్నావు నువ్వు అని. నిజంగా నాకు ఇంచ్ లాస్ ఉంది, చక్కగా నేను తగ్గాను. స్క్రీన్కి ఎప్పుడు కనిపిస్తానా అని వెయిటింగ్. సో ఇంకా మీ అందరికి కూడా, అంటే నేను డైరెక్ట్గా కలవని వాళ్ళందరికీ కూడా నేను ఏమంటారు సన్నగా అయ్యి కనిపించాలని చెప్పేసి ఆతృతతో ఇంకా డైట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఒకసారి అడిగాను, అక్క నాకు కొంచెం ఫాస్ట్గా తగ్గేటట్టు ఏమన్నా ఇవ్వరా డైట్ అంటే, ఎందుకలాగా అలా ఎప్పుడు కూడా తగ్గకూడదని చెప్పేసి మంచిగా క్లాస్ ఇచ్చారు నాకు. సో ఫాస్ట్గా తగ్గడం అనేది మంచిది కాదు. సో ఇలా డైట్ చేస్తూ నిదానంగా హెల్తీగా తగ్గు, లైఫ్ లాంగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అక్క మీ మాట నేను పాటిస్తున్నాను. లేదంటే ఏముంది, డీటాక్స్ వాటర్లో, లిక్విడ్ డైట్లో ఇవన్నీ చేసి తగ్గేయచ్చు. కానీ అలా కాదు, ఇలా చక్కగా తింటూ, టేస్టీగా తింటూ, హెల్తీగా ఉంటూ హెల్తీగా తగ్గు అన్నారు. పెసరట్టు మంచిగా కాలిపోయింది. ఈ డైట్ వల్ల నేను మంచి క్రాకరీ కొనుక్కుంటున్నాను తెలుసా.
అంటే తినే ఐటమ్స్ అనేవి నీట్గా డెకార్ చేసుకొని అలా ప్లేట్లో, అంటే ఇప్పుడు పెసరట్టు, ఇప్పుడు మామూలుగా అన్నం, పప్పు, వేపుడు, పచ్చడి, పెరుగు, వడియాలు ఇవన్నీ ఉండవు కదా, దానికైతే ఇలాంటివి సరిపోవు. సో ఇలాంటి మంచి డైట్ ఫుడ్స్కి ఏమంటారు, ఇలాంటి వాటికి ప్లేట్స్ బాగుంటాయని చక్కగా ఆర్డర్ చేసుకున్నాను. బాగుంది కదా, అంటే తినేది కూడా మంచి ప్లేట్లో అలా ఆస్వాదిస్తూ తింటే బాగుంటుందని. పెసరట్టు అద్భుతంగా కాలిపోయింది. ఇంకొక పెసరట్టు. చాలామంది దోశ వెనక్కి తిప్పరు, అదే పెసరట్టు. నేను కొంతమందిని చూసి అలా పైనే అలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి అలా వేసేసుకుంటాను. నేను ఎందుకు రివర్స్లో కూడా కాలుస్తాను, అంటే పచ్చి పచ్చి వాసన లేకుండా ఉంటుంది కదా అని. నాట్ ఓన్లీ పెసరట్టు, ఈవెన్ దోశ కూడా ఇలా మంచిగా నొక్కి 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 ఆ పచ్చిదనం అంతా పోయి, ఎస్ మై పెసరట్టు ఈజ్ రెడీ. ఇలా ఉల్లిపాయలు వేస్ట్ చేయకుండా 2 దోశ. అండ్ నెక్స్ట్ చట్నీ. ఇది మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి కూడా మళ్ళీ ఉంది కాబట్టి దానికి సరిపోద్ది అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వేడి వేడి పెసరట్టు అండ్ అలాగే చట్నీ తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. చెప్పేసాను కదా ఆవేశంతో యాక్చువల్లీ, బట్ అయినా సరే మళ్ళీ చెప్తాను, ప్లీజ్ రండి. ఎస్, నా వేడి వేడి పెసరట్టు పన్నీర్ కొబ్బరి చట్నీ రెడీ. సో ఇది కూడా ఫోటో తీసుకొని ఒక్కసారి పెట్టేద్దాం. వావ్, నేనైనా ఇంత మంచి మంచి వంటకాలు చేయడం, ఇంత చక్కగా ఫోటోలు తీయటం, ఫోటోలు పంపించాలని ఇంకొంచెం నీట్గా అరేంజ్ చేస్తాను తెలుసా. నార్మల్ అయితే మనం ఎలా పెట్టుకుని తింటాం, మనది మనం కూడా కొంచెం అలాగా ఒక క్వీన్ లాగే మనది మనం కూడా ట్రీట్ చేసుకోవాలి, ఎవరు ట్రీట్ చేయకపోతే పక్కన. ఏంటో ఇన్ని ఐటమ్స్ వేసి ఇది వండుకొని అలా టేస్ట్ చేస్తుంటే నిజంగా ఏదో పెద్ద బిర్యానీ ముందు పెట్టుకొని తిన్న ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. వావ్, అరే ఎంత బాగుంది ఇది. అబ్బాబా అక్క, ఈ చట్నీ మళ్ళీ మళ్ళీ ఇవ్వ, డైట్లో నిజంగా చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది. వావ్, డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. కమెంట్స్లో ఆ మాత్రం తింటే సరిపోద్దా, ఎనర్జీ సరిపోద్దా అని చెప్పేసి మళ్ళీ అన్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, లంచ్కి ఇంత సరిపోదా? ఇది సరిపోద్ది, హ్యాపీగా ఫుల్గా ఉంటుంది. అంటే మేబీ మనం ఇంతకుముందు వరకు ఇంత తిని ఒకటేసారి అడ్జస్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం. సో నాకు స్టార్టింగ్ నుంచి డైట్ కూడా మెల్లిగా అలా రైస్, కూరలు, పప్పుల దగ్గర నుంచి ఇలా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందనమాట. మేబీ ఇలా అంటే మేడం వాళ్ళు చెప్పినట్టుగా మనం మెయింటైన్ చేస్తూ వస్తే మనకు నిజంగా మన బాడీకి సరిపోద్ది. నాకైతే హ్యాపీగా ఉంది, లైట్గా ఉంది. చక్కగా డాన్సులు కూడా చేస్తున్నాను ఈ మధ్య. కొంచెం చూడండి, నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అంటే బాడీ అంత లైట్గా ఉందని చెప్పడం అనమాట నా ఉద్దేశం, అంతే. మామూలుగా ఒకప్పుడు ఇంట్లో ఒకదాన్ని ఉన్నానంటే నాందేని వండుకునేదాన్ని కాదు, ఏది పడుతుంది అన్నట్టుగా అలా గడిపేసేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. లేదంటే బయట ఆర్డర్లు, అంటే ఎప్పుడైతే మనకి స్విగ్గీలో ఇంటికి రావడాలు మొదలయ్యాయో అప్పుడేమో ఆర్డర్లు, ఇలా వండుకొని అయితే తినేదాన్ని కాదబ్బా. ఇప్పుడు మనకు మనం స్పెషల్గా చేసుకొని తినడం అనేది ఓ రకంగా హ్యాపీగా ఉంది. ఈ చట్నీ మిగిలిపోయింది, ఇలా తినడానికి కూడా బాగుంది. సేమ్ కొబ్బరి చట్నీ లానే ఉంది, కాకపోతే ఒకలాంటి మంచి కమ్మతనం ఉంది పన్నీర్ వేయటం వల్ల అనుకుంటా. పన్నీర్ అండ్ అలాగే సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ వల్ల. పిల్లలకి పెట్టండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది, ఇష్టంగా తింటారు. నా ప్లేట్ ఖాళీ, కంప్లీటెడ్, హాయిగా ఉంది. మామూలుగా అయితే అన్నం తిన్న వెంటనే అలా డల్గా నిద్ర వస్తూ ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు అలా ఏం లేదు, యాక్టివ్గా ఇంకో పని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే 3 o'clock జ్యూస్ అనమాట. అది నేను మీకు చేసి చూపిస్తాను, బట్ ఇంకా టైం అవ్వలేదు. ఆ టైం వరకు మళ్ళీ నేను కెమెరా ఉంచడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను అంతే మీకు. ఇది 11 o'clockకి అండ్ మళ్ళీ 7 o'clockకి. ఐ రిపీట్ ద టైమింగ్ 11 and 7. 3 o'clockకి ఒక 6 డ్రై ప్రోన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. అండ్ 4 డ్రై ప్రోన్స్, కొంచెం మింట్ లీవ్స్, ఒక గుప్పడి మింట్ లీవ్స్, ఒక గుప్పడి కరివేపాకు లీవ్స్ వేసి ముందు బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసి కొంచెం వాటర్ పోసి బ్లెండ్ చేసి మెత్తగా అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసి బ్లెండ్ చేసేసి అది ఒక గ్లాసు 3 o'clockకి తీసుకోండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 3 liters ఆఫ్ వాటర్. 6 తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవద్దు. 10-10:30 కల్లా పడుకోండి అన్ని. అది సో 3 o'clockకి కూడా మనకి డ్రై ప్రోన్స్తో ఒక జ్యూస్ ఇచ్చారు. దాని తర్వాత 7 o'clockకి మళ్ళీ పెసరట్టు ఆ చట్నీ తీసుకోవాలి, 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి, 10-10:30 వరకు పడుకోండి అని చెప్పేసి అన్నారనమాట. సో 3 o'clockకి నేను తీసుకోబోయేటటువంటి జ్యూస్ అనేది ఇప్పుడే నేను మీకు చేసి చూపించేస్తాను. ఆ జ్యూస్ ఏంటి అంటే డ్రై ప్రోన్స్ అక్క డైట్లో నేను ఎక్కువగా ఇస్తున్నారనమాట. ఇది అంటే ఇది దేనికి మంచిది ఏంటనేది అక్కకే తెలియదు, బట్ నాకైతే బాగానే ఉంది. అంటే ఆకలి వేయట్లేదు, ఫుల్గా ఉంటుంది, నేను యాక్టివ్గా ఉంటున్నాను, అవి ఉంటే చాలుగా, మిగతా ఏముంది అక్క వాళ్ళు చెప్పింది చేయొచ్చు. డన్. సో ఈ కాంబినేషన్లో జ్యూస్ అనమాట. సో 3 o'clock జ్యూస్ అనేది మనకి ఇదిగోండి గుప్పెడు కరివేపాకు, పుదీనా అండ్ అలాగే ప్రోన్స్తో. ఇది మనం జ్యూస్ చేసేసుకుందాం. ఈ గ్రైండర్ చూసారా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. కొంచెం వాష్ చేసుకుందాం, అంటే ఆల్రెడీ వాష్ చేసా, అయినా సరే కొంచెం లాంటి చేస్తాం. అండ్ అలాగే ప్రోన్స్. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే ఈ ప్రోన్స్ వాష్ చేయాలా వద్దా అనేదే నాకు తెలీదు. వాష్ చేసేస్తున్నా. ఇది కూడా ఒకసారి కనుక్కుంటాను నేను, ఎందుకంటే ఇది ఒకలాంటి స్టిక్కీలా ఉంటుంది అనమాట. అది వాష్ చేయొచ్చో లేదో నాకు ఐడియా లేదు. సో కొంచెం వాటర్ వేసి పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేయమన్నారు ఫస్ట్. సో అదే చేద్దాం. మంచిగా పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం జ్యూస్ కావాలేమో. ఇది దేనికి మంచిదో కదా, నో ఐడియా. ఏదైనా మన మంచిగా ఇస్తారన్నది నమ్మాను కాబట్టి ఇప్పటివరకు అంతా బాగుంది. సో ఇది కూడా తాగేద్దాం. నాకు ఇది కూడా కొత్త కాంబినేషనే. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ ఫుడ్. నాకు తెలిసి నేను పుట్టిన ఎన్నేళ్లలో తినని వెరైటీలన్నీ తింటున్నాను. సో ఇదండి 3 o'clock నేను తాగవలసినటువంటి జ్యూస్. అంటే నార్మల్గా ఇప్పుడు నా టైం అయితే అది కాలేదు కాబట్టి నేను తాగను, బట్ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు కూడా ఇది ఫస్ట్ రెసిపీ. బాగుంది. నైస్. టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను పుదీనా కరివేపాకు ప్రోన్స్తో, బట్ పులపులగా కొంచెం అలా మింట్ ఫ్లేవర్తో కరివేపాకు ఫ్లేవర్తో బాగుంది, హ్యాపీగా తాగేయచ్చు. సో ఇదండి ఇంకొక డైట్ రెసిపీ. ఏదన్నా మీరు డే మొత్తం ఏం తీసుకుంటారో షేర్ చేయండి అని చెప్పేసి నన్ను అడిగిన వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేశానమాట. సో నచ్చితే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి. అండ్ వన్స్ అగైన్ వెనీలా గారికి, స్పార్కిల్ వారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నిజంగా మీ డైట్ అయితే చాలా బాగుంది. సో నేను ఇది ఎప్పటికీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్స్ అలాట్. మీరు అలాగే మోటివేట్ చేస్తూ ఉండండి, మేము అలాగే చేస్తూ హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అండ్ మీ అందరూ కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.